ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ వంక. మాది అనకాపల్లి జిల్లాలో తంతడి అనే ఒక మారుమూల గ్రామం. ఈ వీడియో చేయడానికి ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. మొదటిది 2017 నుంచి 2024 వరకు కూడా మూవీస్ లో ఎలాగైనా సరే ఒక రైటర్ గా రాణించాలని ఒక దృఢమైన సంకల్పంతో నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఈ ప్రయత్నంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అయితే ప్రధానంగా నేను పడిన ఇబ్బందుల్లో ఎకనామికల్ గా నేను ఇబ్బంది పడ్డాను. అలాగే చాలా మంది నాకు అవకాశాలు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకుని కూడా నన్ను మోసం చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పడితే నేను చాలా కాలం వృధా చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కడో కాడ నాకు అవకాశం వస్తుంది, ఎవరో నాకు అవకాశం ఇస్తారు అని చాలా ప్రయత్నాలు చేశాను. ఈ ప్రయత్నాల్లో ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా నేను విఫలం అవుతూనే ఉన్నా. దీనికి విఫలం అవడానికి మెయిన్ కారణం నేను చేరుకోవాల్సిన గమ్యం ఏంటో నాకు తెలిసింది, కానీ నేను వెళ్లాల్సిన మార్గం నాకు తెలియలేదు. ఒక రైటర్ గా రాణించాలి అంటే ఎవరిని కలవాలన్నది నాకు ముఖ్యంగా నాకు తెలియలేదు. డైరెక్టర్స్ కలిసాను, చాలా మంది ప్రొడ్యూసర్స్ కలిసాను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మందిని పెద్దవాళ్ళని కలిసాను. తెలిసినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. దానికి కారణం నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళ కమ్యూనిటీకి చెందిన పెద్దవాళ్ళు ఒక ప్రొడ్యూసర్ గా కానీ ఒక డైరెక్టర్ గా కానీ ఎవరో వాళ్ళకి రిలేటివ్స్ అయితే మాత్రం ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ నాకు మేబీ నా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం అనేది నాకు చాలా మైనస్. అయినప్పటికీ నేను చాలా మందిని ఇన్స్పిరేషన్ గా, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. కానీ ఎవరు నాకు అట్లీస్ట్ కో రైటర్ గా కూడా నాకు అవకాశం ఇవ్వాలి. ఎవరి దగ్గర అయినా కో రైటర్ గా జాయిన్ అవుదాం, అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన పెడితే కో రైటర్ గానైనా జాయిన్ అవుదాం అని చెప్పి చాలా మంది దగ్గర నేను ప్రయత్నం చేశా. ఆ విధంగా కూడా నేను సక్సెస్ కాలేకపోయాను. చివరికి నేను 2017లో ఏ ఉద్యోగం అయితే నేను వదిలేసుకొని నేను ఇండస్ట్రీ వైపు వెళ్ళి ఒక రైటర్ గా ఒక డైరెక్టర్ గా రాణించాలని నేను అనుకున్నాను, మరలా అదే ఉద్యోగంలో మరలా నేను చేరడం జరిగింది. నాకు ఈ చేరినప్పటికీ కూడా, ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా నాలో ఒక వెలితి ఏంట్రా అంటే, నేను ఏదైతే కలగన్నానో అది నేను నెరవేర్చుకోలేనా సమాజం దృష్టిలో. అంటే నేను ఏదైతే మా ఊరు వాళ్ళకి కావచ్చు, నా స్నేహితులకు కావచ్చు, లేకపోతే నా బంధువులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిస్ చేశానో, నేను ఎప్పటికైనా సరే ఒక రైటర్ అవుతాను లేదా ఒక డైరెక్టర్ అవుతాను అని చెప్పేసి ఏదైతే ప్రామిస్ చేశానో అది నేను నెరవేర్చుకోలేనా అనే క్వశ్చన్ నన్ను చాలా 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 మనోవేదనకు నన్ను గురి చేస్తుంది. దీనిలో భాగంగానే నేను ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఈ మధ్య కాలంలో మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ 9 సీజన్ కి సామాన్యుల్ని, ఒక కామన్ మ్యాన్ ని, ఒక 5 సామాన్యుల్ని కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇస్తున్నారని నాకు తెలిసింది. ఇదేదో నా కోసమే వస్తున్న సువర్ణ అవకాశం అని నేను భావించాను. దానిలో భాగంగానే నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన 3 అంశాలని చెప్పాను. అందులో ప్రధానమైన అంశం, నేను ఎలాగైనా సరే రైటర్ని కావాలి అంటే, మూవీస్ లో ఒక రైటర్ గా చేయాలి అంటే డెఫినెట్ గా నాకు ఈ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా అవసరం. చాలా మంది అనుకోవచ్చు, అంటే వీడియో చేసేస్తే అవకాశం వచ్చేస్తుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ దానికి తగ్గట్లుగానే నేను ప్రయత్నం అయితే నేను చేస్తా. కానీ నా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒక రైటర్ గా కావాల్సిన ఒక పొటెన్షియల్ మొత్తం నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు, చాలా మంది ఎన్నో కళలతో, అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే రైటర్స్ కావచ్చు, చాలా కళలతో వస్తారు. ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. బట్ కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఫలితం, ఒక ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు. నేను 7 స్టోరీస్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాను. అంటే చాలా మంది 1-2 స్టోరీలు రాసుకుంటారు. బాగా మూవీస్ వైపు రాణించాలంటే బలంగా 1-2, బాగా అయితే ఒక 3-4 స్టోరీస్ రాసుకుంటారు. నేనైతే 7 స్టోరీలు. ప్రతి స్టోరీ కూడా డిఫరెంట్ జోనర్స్. ఒక స్టోరీ కంప్లీట్గా కమర్షియల్ అయితే, ఒక స్టోరీ కామెడీ, ఒకటి హర్రర్, ఒకటి ప్యూర్ లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీస్. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అయినా సరే యాజ్ ఎ రైటర్ గా ఎవరైనా ప్రొడ్యూసర్స్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు, నేను పెట్టే ఈ వీడియో రీచ్ అయితే మేబీ నాకు ముందుగానే నాకు రైటర్ అయ్యే అవకాశం రావచ్చేమో. అయితే నా ఫస్ట్ రీజన్, నేను ఈ బిగ్ బాస్కి వెళ్ళాలనుకోవడానికి ఫస్ట్ రీజన్ రైటర్ గా రాణించాలి అనేది నా ఫస్ట్ రీజన్. అయితే నా సెకండ్ రీజన్ నా కమ్యూనిటీ ఏంట్రా అని అనుకుంటున్నారు కదా మీరు. నేను ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని. వాస్తవానికి మా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్ లో ఉన్న యువత అందరికీ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒక సర్టెన్ టైం వచ్చేసరికి, అంటే ఇంటర్, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి డల్ అయిపోతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే,
వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ను వృధా చేసుకుంటున్నారు. చాలా మంది చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రాక ఊర్లో మా కులవృత్తిని నమ్ముకొని కులవృత్తి మీద డిపెండ్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నా, అలాంటి వాడిని చూసైనా సరే ఏదో సాధించాలన్న తపనైతే రావాలి. కొంతమందికైనా సరే నేను ఇన్స్పిరేషన్ పర్సన్ గా ఉండి వాళ్ళు సాధించాలనుకున్న లక్ష్యాలని చేరుకునే విధంగా నేను వాళ్ళందరినీ కూడా నేను మోటివేట్ చేయాలి అని అనుకుంటున్నా. ఇది చాలా మెయిన్ రీజన్. థర్డ్ రీజన్ నేను బిగ్ బాస్ వాళ్ళకి ఆల్రెడీ నేను అప్లై చేసినప్పుడే చెప్పాను. థర్డ్ రీజన్ నేను ఇక్కడ రివీల్ చేయాలని అనుకోవట్లే. దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, ఒక ఫిషర్ మ్యాన్ విలేజ్ నుంచి వచ్చినటువంటి నాకు అవకాశం ఇస్తే మీ అందరిలో మీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ బిగ్ బాస్ కు వెళ్ళాలి ఏదో సాధించాలని అనుకుంటారు. వాళ్ళందరి తరపున అంటే నాకు ఏ మోటివ్ లేకుండా, చాలా మంది ఏ మోటివ్ లేకుండా బిగ్ బాస్ కు వెళ్ళాలనుకుంటారు, బిగ్ బాస్ కు వెళ్ళి ఆడేయాలనుకుంటారు. కానీ నాకు ఒక బిగ్ బాస్ కు వెళ్తే నాకు జరిగే ప్రయోజనాలు అంటే ఏదో సెలబ్రిటీని అయిపోవాలని కాదు, కానీ బిగ్ బాస్ కు వెళ్తే నేను డెఫినెట్ గా నేను అనుకున్నది ఏదైతే ఉందో రైటర్ని కావాలనుకునే గోల్ ఏదైతే ఉందో డెఫినెట్ గా అది రీచ్ అవుతాను. అందుకే ఈ బిగ్ బాస్ నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు తెలుసు, కానీ నేను వెళ్ళాల్సిన మార్గం నాకు తెలియలేదు. ఆ మార్గమే ఈ బిగ్ బాస్ అని నేను నమ్ముతున్నా. మీరు అవకాశం ఇస్తే ఆ అవకాశం మీ చేతుల్లో ఉంది. నేను చేసే ఈ ప్రయత్నంలో న్యాయం ఉంది, ఒక అర్థం ఉంది అని మీరు భావిస్తే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి.